మీరు మేషరాశి వారా? అయితే మీకు ఒకటి చెప్పాలి. ఉగాది నుంచి మీ రాశిపై శని, గురు, రాహుకేతువుల ఇంపాక్ట్ వల్ల మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ ఏంటి? ఈ పరాభవనామ సంవత్సరం 2026లో మీ రాశి మీద గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మీకు తెలుసా మీ రాశి అధిపతి కుజుడు మీ రాశి తత్వం అగ్నితత్వం కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ ఫైర్‌ని సరైన మార్గంలో పెట్టి నడిపిస్తే మీ లైఫ్లో ఒక క్లియర్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది నుంచి మీ కెరీర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? బిజినెస్లో రిస్క్ తీసుకోవాలా, వెయిట్ చేయాలా? లవ్ అండ్ మ్యారేజ్లో మంచి న్యూస్ ఉంటుందా? హెల్త్ మీద జాగ్రత్త అవసరమా? ఇవన్నీ క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా సూటిగా చెప్పబోతున్నాను. సో రిలాక్స్ అయ్యి వినండి. వీడియో లాస్ట్ వరకు మొత్తం చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ లైఫ్ ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయగలరు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి అయితే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులకు ఈ ఏడాది అనుకూలము. ఉద్యోగులకు బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక అనేది మొదలవుతుంది. పరిశోధనలు, విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలం. వాహనాలను కొనుగోలు చేస్తారు. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ తోబుట్టువులతో సఖ్యత అనేది అధికమవుతుంది. ఆరోగ్యం కొంత మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకు శుభప్రదం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గనుక చూసిన ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మేషరాశి వారికి గురుగ్రహ సంచారం సంవత్సర ఆరంభం నుంచి 3, జూన్ 2 నుంచి 4, అక్టోబర్ 31 నుంచి 5 ఇలా గురువు అతిచారం అనేది జరుగుతుంది. సో గురువు మీకు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారాన్ని అందుకుంటారు. మీ రాశి నుంచి గురు సంచారం చతుర్థంలో జరుగుతుంది. గురువు మీ 9వ అలాగే 12వ ఇంటికి అధిపతి. ఈ గురు సంచారం మీ జీవితంలో సంతోషాన్ని తీసుకువస్తుంది. మీకు మీ పూర్వీకుల ఆస్తి అనేది లభించవచ్చు. లేకుంటే మీ పాత ఇల్లు లేక పూర్వీకుల నివాసాన్ని సందర్శించే అవకాశం కలుగుతుంది. మీకు కుటుంబ సభ్యుల సాంగత్యం అనేది లభిస్తుంది. అలాగే మనస్సులో ఆనందం అనేది ఉంటుంది. సుఖాలు, వనరులు పెరుగుతాయి. మీకు మీ తల్లిగారి ప్రేమ అనేది దొరుకుతుంది. అలాగే మీకు ఇష్టమైన వారితో సాన్నిహిత్యము పెరుగుతుంది. మీ ఇంట్లో అనేక ధార్మిక కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. దీని కారణంగా అతిథులు అనేవారు ఎక్కువగా మీ ఇంటికి వస్తారు. సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. విదేశీ వనరులు అంటే విదేశీ మూలాల నుంచి పెద్ద మొత్తంలో ధనమైతే అందుతుంది. మీరు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఉంటే ఈ కాలంలో ఆ పెట్టుబడుల వల్ల మంచి ఆర్థిక లాభాల రూపంలో మీరు ప్రతిఫలాన్ని పొందవచ్చు. స్టేషనరీ, పాఠశాలలు, రవాణా, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశీ ప్రయాణాలకు అనుకూలము. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు అనేవి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివేందుకు అనుకూలం. ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు తగ్గుతాయి. మీ మనస్సు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ధార్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతుంది. పనిచేసే చోట మీకు మంచి విజయాలు లభిస్తాయి. మీ తెలివితేటలు, అనుభవం ఆధారంగా ఆఫీస్లో మీ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళిన వారికి ఈ సమయంలో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం అంటే స్వదేశానికి వచ్చే అవకాశం లభిస్తుంది. మీ న్యాయమైన ఖర్చులు కొన్ని పెరుగుతాయి. ఇవి మంచి పనులు అంటే సత్కార్యాల కోసం ఖర్చు చేయబడతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. డిసెంబర్ 13 నుంచి 2027 ఏప్రిల్ 13 వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున ఆ టైంలో వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహం అనేది ఉంటుంది.
ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో నిదానం అనేది పాటించాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఆడిటింగ్, క్రీడలు, సినిమా, టెలివిజన్ రంగాల వారు లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలి. ఈ రాశి విద్యార్థులు ఈ టైంలో చదువుల పట్ల శ్రద్ధ చూపాలి. అయితే మీ కుటుంబంలో మీరే ఉత్తములని భావించే తప్పు చేయకండి. అలాగే అందరి మద్దతు పొందడానికి అందరితో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించండి. ఈ సమయంలో మీరు సిద్ధంగా ఉన్న, అంటే ఆల్రెడీ ఎవరైనా కట్టి ఉంటారు కదా, అట్లాంటి రెడీమేడ్ ఇంటిని కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుంది. మేషరాశి వారికి శని భగవానుడు కర్మ మరియు లాభస్థానాలకు అనగా 10, 11వ ఇళ్లకు అధిపతి. ఇటువంటి పరిస్థితుల్లో శని మీకు చాలా ముఖ్యమైన గ్రహంగా మారుతుంది. వ్యయస్థానంలో శని సంచారం వల్ల వాహనాలు, భూముల కొనుగోలుకైతే అనుకూలము. పరిశోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగుపడుతుంది. రాజకీయ రంగాల వారు, అలాగే సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో ప్రయత్నించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ప్రస్తుత సంచారంలో శని మేషరాశి నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు, అంటే మీనరాశిలో ఉన్నాడు. దీనిని వ్యయ, అలాగే నష్టాల స్థానంగా కూడా పరిగణిస్తారు. ఈ శని సంచారం అనేది మీ ఖర్చులను ఒకంత పెంచుతుంది. మీరు సంపాదించినంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా అస్థిరంగా మారవచ్చు. ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోకుండా ఉండటానికి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం, పొదుపును పాటించడం, అనవసరమైన వ్యయాలను నివారించడం వంటివి శని భగవానుడు ఈ కాలమందు మీకు నేర్పుతాడు. శని భగవానుడు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తాడు. ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికను నెరవేరుస్తుంది. మీ పనుల కోసం మీరు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. మీపై పని ఒత్తిడి, అంటే వర్క్ ప్రెషర్ ఉంటుంది. మీరు విదేశీ వనరులు, అంటే విదేశాల నుంచి ధనాన్ని పొందుతారు. మీరు ఏదైనా బహుళజాతి సంస్థలో, అంటే ఐటీ రంగం వారు, ఎంఎన్సీల్లో పనిచేస్తున్న వారు, లేక విదేశాలతో వ్యాపారం చేస్తున్న వారు, మీకు ఈ టైంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ శని సంచారం మీ శత్రువులకు, అంటే ప్రత్యర్థులకు ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా సవాళ్లను ఎదుర్కోవడంలో శని మిమ్మల్ని మరింత సమర్థవంతంగా మారుస్తాడు. మీ అదృష్టాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే వైవాహిక జీవితం, దాంపత్య సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులుండే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా అజాగ్రత్తగా క్రమశిక్షణ లేని జీవితాన్ని గడిపితే మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. అంతేకాకుండా ఈ విషయాల పరంగా చాలాసార్లు ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాహు సంచారం ప్రకారం మేషరాశి వారికి రాహువు 11వ ఇల్లైన లాభస్థానంలో రాహువు సంచారం వలన ఈ ఏడాది శుభసూచనలు, ఆకస్మిక ధనలాభములు, దీర్ఘకాలిక సమస్యలు తీరుట, ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుట, మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుట, స్నేహితుల మన్ననలు, కొత్త వ్యక్తులను కలుస్తారు. కుటుంబ జీవితం కంటే మీ సోషల్ లైఫ్కి, సామాజిక జీవితానికి అధికంగా శ్రద్ధ వహిస్తారు. అన్ని రంగాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందుట, వ్యవసాయ, వ్యాపార రంగం వారికి విజయాలు, ఉద్యోగస్తులు పదోన్నతి లేకుంటే శాలరీ హైక్, అంటే జీతంలో పెరుగుదల అనేది లభించేలా ఈ ఏకాదశ లాభస్థాన రాహువు చేస్తాడు. ఇకపోతే డిసెంబర్ 5 ఈ సంవత్సరం 2026 నుంచి ఆయన కర్మస్థానమైన దశమంలోకి ప్రవేశిస్తాడు. సో వృత్తిపరమైన రంగంలో గణనీయమైన మార్పులను ఇది తీసుకువస్తుంది. ఒకవైపు మీరు ఆఫీస్లో కొద్దిగా అధికారికంగా, లేకుంటే నిరంకుశంగా, కొంచెం స్ట్రిక్ట్గా మారవచ్చు. ఈ పట్టుదల లేదా అధికారాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు మీ కెరీర్లో చాలా సాధించగలుగుతారు. అయితే ఇది ప్రతికూల ధోరణిగా మారితే మీ సహోద్యోగులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు. మీ పై అధికారులు కూడా
మీ పట్ల అసంతృప్తి చెందవచ్చు. కాబట్టి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం, వృత్తిపరమైన బాధ్యతను ప్రొఫెషనలిజం ఎల్లప్పుడూ కొనసాగించడం ఈ టైంలో చాలా ముఖ్యము. సానుకూల కోణంలో చూస్తే ఈ రాహు సంచారం ఎంతటి కష్టమైన సవాళ్ళనైనా సులభంగా ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తుంది. ఇతరులు చేయడానికి వెనుకాడే సంక్లిష్టమైన పనులను సైతం మీరు తీసుకొని వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ పని సామర్థ్యం, పనితీరులో భారీ పెరుగుదల అనేది కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఇతరుల సలహాలను పట్టించుకొని నిర్లక్ష్యం చేసే ధోరణి మీలో పెరగవచ్చు. ఇది కొన్ని సమస్యలకు దారితీస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యము, అవసరం కూడా. వృత్తిపరమైన కట్టుబాట్లు అలాగే ఇతర బాధ్యతలు మిమ్మల్ని కుటుంబ ఆనందం, ప్రశాంతతకు దూరం చేసే అవకాశం ఉన్నందున కుటుంబ జీవితంలో కొంత అశాంతి అనేది నెలకొనవచ్చు. ఆర్థికంగా అయితే ఈ రాహు సంచారం చాలా లాభదాయకంగా ఉంటుందండి. మీరు సంపదను కూడబెట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆదాయ వనరులను కూడా మీరు కనుగొంటారు. ఈ సమయం మీ ప్రత్యర్థులను నిలవరించడంలో ఈ రాహు సంచారం అనేది మీకు సహాయపడుతుంది. మీ శత్రువులు మీ ముందు ఏమాత్రం నిలబడలేరు. ఇకపోతే కేతు సంచారం ప్రకారం చూస్తే ఈ ఏడాది పంచమ స్థానంలో కేతు సంచారం వలన సృజనాత్మకత అంటే మీ క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతుంది. డిజిటల్ మీడియా, జ్యోతిష్యం, లోతైన సాంకేతిక పరిశోధనల పట్ల ఆసక్తి, నైపుణ్యము విపరీతంగా పెరుగుతాయి. ఊహాజనిత పెట్టుబడులు అంటే స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా లోతైన విశ్లేషణతో మాత్రమే అడుగు వేయాలి. ప్రేమ వ్యవహారాలు పనికిరానివిగా అనిపించవచ్చు. సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, చదువులో వెనుకబడుట, చెడు సావాసాలకు వారు లోనయ్యే పరిస్థితి, మీ సంతానం విషయంలో కొంత అనాసక్తత కలగవచ్చు. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు మరింత ఓపిక అనేది మీకు చాలా అవసరం. డిసెంబర్ 5 కర్కాటక రాశిలో కేతువు సంచారం. మేషరాశి వారికి కేతువు 4వ ఇంట్లోకి మారుతాడు. చతుర్థ స్థానం సుఖాలు, ఆస్తి అలాగే తల్లిని సూచిస్తుంది. కేతువు మీ చతుర్థంలోకి ప్రవేశించడంతో ఇది స్థిరాస్తి కొనుగోలు లేదా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే లీగల్ పేపర్ వర్క్ విషయంలో మీరు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యము. నివాస స్థలంలో మార్పులు లేకుంటే ఒంటరిగా ఉండాలనే కోరిక అధికమవుతుంది. ఒక రకమైన విరక్తి భావనను ఈ చతుర్థ కేతువు తీసుకురావచ్చు. ఈ సమయంలో కుటుంబంతో మీ అనుబంధం బలహీనపడవచ్చు. మీరు కొంతకాలం మీ ఇంటికి దూరంగా కూడా నివసించవలసి రావచ్చు. మీ వృత్తి జీవితంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఫోకస్ స్థిరంగా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటికే నెరవేర్చుకున్న కోరికల విషయంలో కూడా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏమాత్రం సంతృప్తి ఉండదు. ఈ సంచార వ్యవధిలో మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. మీరు మీ బంధాల కంటే ఆధ్యాత్మికత వైపు మనస్సు మొగ్గు చూపుతుంది. అలాగే ఛాతీకి సంబంధించిన సమస్యలు, ఛాతీ పట్టేయడం, మంట లేదా ఇన్ఫెక్షన్ల వంటివి కూడా ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం వీటికి అత్యుత్తమ పరిహారం. మేషరాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో మీరు అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ సంవత్సరం శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. దీని అర్థం మీ పనిలో మీరు సానుకూల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే విజయం సాధించడానికి మీరు అడ్డదారులను అంటే షార్ట్కట్లో మీరు ముందుకెళ్ళిపోదాం అనుకునేది మానుకోవాలి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే సెప్టెంబర్ నుంచి మీ వృత్తి జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చని గమనించాలి. కాబట్టి అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. మీ ఇంటికి దూరంగా పనిచేస్తున్న వారికి సొంత ఊరికి లేదా ఇంటి దగ్గరలో ఉద్యోగ అవకాశాలు లభించే బలమైన అవకాశం అయితే లభిస్తుంది. వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు కొద్దిగా సవాలుగా ఉంటుందని గ్రహాలు సూచిస్తున్నవి. ఎందుకంటే అనుకూల ఫలితాలు పొందడానికి నిరంతర కృషి అనేది అవసరం. సులభంగా చెప్పాలంటే మీరు పొందే ఫలితాలు నేరుగా మీరు పెట్టే ప్రయత్నంపై, కృషిపై ఆధారపడి ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యాపార కార్యకలాపాలలో ఉన్నవారు విజయం సాధించే అవకాశం అయితే ఉంది. అయితే ఇది పట్టుదలతో కూడిన ప్రయత్నాల తర్వాత మాత్రమే దక్కుతుంది. మొత్తం మీద ఈ ఏడాది
ఈ పరాభవనామ సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ పరాభవనామ సంవత్సరం ద్వితీయార్థం అంటే అక్టోబర్ నుంచి వ్యాపారానికి మరింత ఆశాజనకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సంవత్సరం పొడవునా అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆర్థిక వ్యవహారాల రీత్యా ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి సగటు కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఎక్కువగా సంపాదిస్తారు. మీకు అకస్మాత్తుగా ఎలాంటి పెద్ద ప్రయోజనం దక్కదు. కాబట్టి మీరు శ్రమపై అంటే కష్టపడి పనిచేయడంపై ఆధారపడి ముందుకు సాగాల్సి ఉంటుంది. రాహువు మీ ఆదాయాన్ని పెంచినప్పటికీ ఖర్చులపై నియంత్రణ అనేది చాలా అవసరం. ఉగాది నుంచి జూన్ వరకు గురువు కారణంగా మీకు మంచి ఆదాయ అవకాశాలు అనేవి లభిస్తాయి. కానీ జూన్ తరువాత ఖర్చులు ఉన్నట్టుండి పెరుగుతాయి. కాబట్టి డబ్బును తెలివిగా ఉపయోగించండి. అనవసరమైన ఖర్చులను నివారించాలి. విద్యాపరంగా చూసినట్లయితే ఈ ఏడాది మేషరాశి విద్యార్థులకు కొంత సవాలుగా మారవచ్చు. చదువుపై ఏకాగ్రత వహించడం మీకు కష్టతరంగా అనిపించవచ్చు. కానీ మీరు అంకిత భావంతో ఏకాగ్రత ఫోకస్ను పెంచి చదివితే మీరు చక్కగా రాణించగలుగుతారు. ఉగాది నుంచి జూన్ వరకు గురువు మీ తృతీయంలో సంచరిస్తాడు. ఇది మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. ఉపాధ్యాయులు అలాగే మీ సీనియర్ల మద్దతు అనేది మీకు లభిస్తుంది. జూన్ అక్టోబర్ మధ్యకాలంలో గురువు చతుర్థంలోకి మారుతాడు. ఇది విదేశాలలో లేదా ఇంటికి దూరంగా చదువుకుంటున్న విద్యార్థులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో పరిశోధన రంగంలో అంటే రీసెర్చ్లో స్టడీ చేసే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే నిరంతర కృషి అవసరం. నవంబర్ డిసెంబర్లలో గురువు పంచమ భావంలోకి ప్రవేశించడం వల్ల ఇది విద్యపరంగా కొన్ని ఆటంకాలను కలిగించవచ్చు. మీ విద్య మార్గంలో రాహువు, కేతువు అలాగే శని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నందున మీరు సంవత్సరం పొడవునా మీ ఏకాగ్రతను కోల్పోకుండా చూసుకోవాలి. ప్రేమపరంగా చూసిన మేషరాశి వారి ప్రేమ జీవితానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. ఈ కాలంలో ముఖ్యంగా కేతువు యొక్క ప్రతికూల ప్రభావం నుంచి మీ రిలేషన్షిప్ను రక్షించుకోవడానికి మీ భాగస్వామి మనస్సులో సందేహాలను కలిగించే ఎలాంటి పనులకైనా దూరంగా ఉండటం అనేది చాలా ముఖ్యమండి. ప్రేమ అన్యోన్యతను కొనసాగించడానికి మీ సంబంధంలో మీరు చాలా నిజాయితీగా నమ్మకంగా ఉండాలి. ప్రేమ సంబంధం పట్ల నిబద్ధతతో సీరియస్గా ఉన్నవారికైతే ఈ సంవత్సరం మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి సూర్యుని స్థానం కొంత బలహీనంగా ఉన్నప్పటికీ గురువు సంవత్సరం పొడవునా సానుకూల ఫలితాలను తీసుకువస్తాడు. అయితే సంవత్సర అంతంలో సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు అప్రమత్తంగా ఉండాలి. అంటే నవంబర్ డిసెంబర్ మాసాల కాలంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. వివాహ వయస్సు వచ్చిన మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ జన్మ కుండలిలో గ్రహస్థితులు గనుక అనుకూలిస్తే జూన్ 2 వరకు 7వ ఇంటిపై అంటే కలత్ర స్థానం గురుగ్రహ ప్రభావం అనేది వివాహం జరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురు సంచారం వివాహానికి సంబంధించి ప్రత్యేకంగా సానుకూల లేదా ప్రతికూల ఫలితాలను ఇవ్వదు, తటస్థంగా ఉంటుంది. తిరిగి నవంబర్ డిసెంబర్ నెలల్లో గురు సంచారం వివాహ సంబంధ ప్రయత్నాలకు పూర్తిగా అనుకూలిస్తుంది. మేషరాశి వారికి కుటుంబ జీవిత పరంగా ఈ సంవత్సరం కొద్దిగా సవాలుగా ఉండవచ్చు. కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుని సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ 2వ ఇంటిపై శని దృష్టి కుటుంబ సంబంధిత విషయాల్లో కొన్ని ఉద్రిక్తతలను తీసుకురావచ్చు. మీ కుటుంబ విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలని ఈ గ్రహస్థితి సూచిస్తున్నది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మొండిగా లేక అసమంజసంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది ఇంటి వాతావరణంలో అశాంతికి దారితీస్తుంది. ఈ కాలంలో మీరు మీ మాటల్లో తీయదనాన్ని, మర్యాదను, మృదు స్వభావాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయడం సరైన సమయంలో సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీ గృహ జీవితం విషయానికి వస్తే సాధారణంగా 4వ ఇంట్లో గురువు ఉండటం అంత శుభప్రదంగా పరిగణించబడదు. కానీ గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున ఇది అనేక విషయాలలో అనుకూల ఫలితాలను తీసుకువస్తుంది. అక్టోబర్ 31 తరువాత గురువు మీ పంచమ భావానికి మారుతాడు. ఇక్కడ నుంచి సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. అయినప్పటికీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కొనసాగవచ్చు. కానీ గృహ సామరస్యం, ప్రశాంతపరంగా ఫలితాలు సగటు కంటే కొద్దిగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ అనుకూల సమయాలలో వైవాహిక జీవితంలో సామరస్యం, అన్యోన్యత కనిపిస్తాయి. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యన గురువు వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడు. కాబట్టి ఈ వ్యవధిలో ఫలితాలు
ఇతర గ్రహాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకముందే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల సంతోషకరమైన, ప్రశాంతమైన వైవాహిక జీవితం మీ సొంతమవుతుంది. సంవత్సరం పొడవునా గురుగ్రహం యొక్క అనుకూల సంచారం కారణంగా మీరు ఆనందకరమైన, సంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఆరోగ్యరీత్యా చూసిన మేషరాశి వారికి సంవత్సరంలో ఆరోగ్యం పట్ల ఏ విధంగానూ అజాగ్రత్తగా ఉండడం అంత మంచిది కాదు. ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు, కాళ్ళ నొప్పులతో బాధపడేవారు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. జూన్ 2 వరకు తృతీయంలో గురువు ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు లేక ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. మీ ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకునేలా మీరు చూసుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేసినా మంచిది. ఉగాది ప్రారంభం నుంచి మే 2 వరకు రాస్యాధిపతి కుజుడు అస్తంగత స్థితిలో ఉంటాడు. ఆ తరువాత కూడా అంటే ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కుజుడు స్థానం అనేది బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీరు మరింత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సో ఫైనల్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏమిటంటే, మేషరాశి వారు ఈ ఏడాది అంటే పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దోషం ఉన్నందున బద్ధకాన్ని విడనాడాలి. షార్ట్కట్స్తో పైకి వచ్చేస్తామనుకుంటే పొరబడినట్లే. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. మీకు తిండికి లేకపోయినా సరే ఇంకొకరి ధనమునకు ఆశపడవద్దు. పనిలో ఏకాగ్రత చాలా ముఖ్యమండి. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నా, కష్టపడి పనిచేసినా మీకొచ్చే ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. శని మీరు ఎలా జీవిస్తారనేది చూస్తాడు. మీరు మంచిగా జీవిస్తే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడుగా జీవిస్తే చెడు ఫలితాలనేవి ఇస్తాడు. శని ప్రభావ ఫలితాలనేవి మేషరాశి వారి కోసం సపరేట్గా వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో కోసం మీరు డెస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడగలరు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్త అవసరం. రాత్రి ప్రయాణాలు నిషిద్ధం. మీ దృష్టి అంతా మీ లక్ష్యం వైపు అనగా మీ ఫైర్ని సరైన మార్గంలో ఏకాగ్రతతో మనసు పెట్టి పనిచేసిన ఈ ఏడాదిలో మీరు చేసే పనులు రాబోయే కాలంలో మీ భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. సో చక్కటి పరిహారముల కొరకు నిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పఠించుట, అలాగే సోమవారం నాడు శివారాధన చేయుట వలన శని బాధల నుంచి ఉపశమనం లభించును. ఒక మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించిన మీకు విశేషంగా కలిసి వచ్చును. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన, స్వామికి తమలపాకుల మాలను సమర్పించిన శని దోషం తగ్గి సంతోషం కలుగును. అలాగే శనివారం నాడు రావి చెట్టు మొదల్లో నీరు పోసి రావి చెట్టును తాకకుండా 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు రావండి. ముఖ్యంగా మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం, స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు విశేషమైనటువంటి ఫలితాలనేవి తప్పక లభించును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.